చుట్టూ నీ స్నేహితులు ఉంటారు కదా, నీ స్నేహితులను నువ్వు కాపాడుకుంటావు, నీ గ్రామం కోసమే నువ్వు పాటుపడతావు. మొత్తం మీద జాగ్రత్త. ఇప్పుడు డిసెంబర్ మాసంలో వెళుతున్న ప్రతి వానికి నిజంగా దేవుడు అగ్ని వంటి వాడు కదా. ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి గడప దగ్గర అడిగితే మీకు అర్థమవుతుంది. ఇంట్లో ఉండి బయటికి వెళ్తున్నాం కదా మందిరానికి, గడప దాటక మునిపే ఎక్కడికి వెళ్తున్నావు నా కుమార్తె అని అడిగితే, అయ్యా నేను మందిరానికి వెళ్తున్నానయ్యా అని అన్నాడు. మందిరానికి వెళ్తున్నావు కదా, నువ్వు మందిరానికి ఎందుకు వెళ్తున్నావు అంటే, అయ్యా ఈరోజు క్రిస్మస్ కదా, మరి క్రిస్మస్ అంటే మేము నిన్ను ఆరాధించే దినము కదా, క్రిస్మస్ అంటే ఆరాధించే దినము కదా, మంచిది బాగానే ఉంది. మరి గడిచిన ఈ నెలలైతే ఉన్నాయో ఈ నెలలో పట్టీ అంతా చూస్తే నువ్వు ఎక్కడ చూసినా నన్ను ఆరాధించలేదు ఈ నెలల పట్టీలో, ఈ రోజు ఎందుకు కొత్తగా ఆరాధన చేయడానికి వచ్చావు అని అడుగుతున్నాడు. హల్లెలూయా. గడిచిన నెలలు ఏమైతున్నాయో ఈ పట్టికలో నువ్వు ఎక్కడ మందిరంలో కనబడలా, ఎక్కడ ఏ విధము చేతనైనా నీ దగ్గర ఆత్మ ఫలమును కనబడలా. ఎప్పుడు చూసిన లోక సంబంధిగానే మాట్లాడావు, ఎప్పుడు చూసిన లోక సంబంధమైన ఆలోచనతోనే ఉన్నావు. ఏ దిక్కును చూసిన ఆత్మ సంబంధమైన ఒకటి కనబడట్లేదు. ఇప్పుడు మళ్ళీ కొత్తగాను వెళ్ళి ఏం చేద్దామని అంటే ఏముంది, ఎప్పుడు చేసేలాగా ఇప్పుడు చేస్తానే, కాకపోతే కొంచెం అలంకరణ ధరించుకుని వెళ్తున్నాను అంతే. ఏం కారం అలంకారం ధరించి వెలుపటి అలంకారం ధరించుకుని వెళ్తున్నాను అంతే. దేవుని స్తోత్రం కలిగింది. ఆడు వెలుగుతోత అనుకో, దేవుడు కాబట్టి వెలుగుతోతే అనుకో, నా ప్రభువు నన్ను దర్శించాడు మందిరానికి వెళ్తున్నప్పుడు అని చెప్పి ఏమీ ఆ వెలుగుతోత గురించి సాక్ష్యం చెప్తాది. దేవుడు ఖండిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు, సరిచేస్తాడు, సరిచేసి మందిరానికి వెళ్ళమంటాడు. అలా కాదు, పర్లేదులే నువ్వు పర్లేదులే నువ్వు వెళ్ళు, నాకు తెలుసు కదా నీ పరిస్థితులు బాగుంటే బహు బలముగా ఆరాధన చేస్తావు, అందరికన్నా ముందు నువ్వే వస్తావన్న సంగతి నాకు తెలుసు. నీ పరిస్థితులు బాగలేదు కాబట్టి నువ్వు వెనకాల వస్తున్నావా లేకపోతే ఏదో ఒకరు స్తుతిస్తావని అనుకుంటాను, కానీ పర్లేదులే అని చెప్పి ఎవరంటాడు? అపోవాదండి, అపోవాది. మీకు అర్థమవుతుందా? ఇది తినకూడదని ప్రభువు చెప్పాడు కదా, ఇది తినదిన మనం ఏమవుతామని చెప్పాడు, నిత్యముగా చస్తామని చెప్పాడు. మరి ఏదో తోటలో జరిగింది ఇది కాదా? మీకు అర్థమవుతుంది. సర్పము తన కుయుక్తి చేత ఇదే సంగతులు చెప్పింది, మీరు చావరు, దేవదూతల వలె ఉంటారు, మీకేం పర్లా, తిను. ప్రతి కుటుంబంలో జరిగేది కూడా అదే. వెలుగుదూత అంటది, నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసు కదా, నాకు తెలుసులే అని సమర్థించేసుకుంటుంది. కానీ దేవుని వెలుగు అలా కాదండి. దేవుని వెలుగు మనలో ఉన్న చీకటిని తొలగిస్తారు. పాపం ఏదైనా ఉంటే తొలగిస్తుంది. పాపము నివాసం చేసి దేవుని వెలుగు అని అంటే కనుక నువ్వు దేవుడికి లెక్క డెవలప్ చెప్పాలి. అందుకని జాగ్రత్త పడాలను. రేపు పొద్దున్న క్రిస్మస్ ఆరాధన కానీ న్యూ ఇయర్ కానీ నీకు భయం పుట్టాలి. భయం పుట్టింది అనుకో, ఆ రోజు నీకు ఏం జరుగుతుందంటే పశ్చాత్తాపమైన మనసు పుడతాది. ఏ మనసు పుట్టాలి? ఇప్పుడు నిజముగా దేవుణ్ణి సంతోషపెట్టలేని ఈ దినములన్నీ, ఈ 11 నెలలన్నీ, ఈ యొక్క డిసెంబర్ మాసం నెలలో నువ్వు కొత్తగా ఏదో చేస్తున్నా కాదు, కొత్తగా ఏదైనా చేయాలంటే పశ్చాత్తాపడే మనసును పొందుకోవాలి. ఏ మనసు పొందుకోవాలి? పశ్చాత్తాపడే మనసు ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో అప్పుడు దేవుడు నీ ఆరాధనను యాక్సెప్ట్ చేస్తాడు. అలా లేకపోతే ఇదిగో ప్రశ్న ఏమన్నాడు మొదట్లోనూ, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నింటిలో భాగం. ఇప్పుడు దేవుడు ఏం చేసావు నాకు, నువ్వు నేను ఇచ్చినవన్నీ కూడా తీసుకుని ఏం చేసావు అని అంటే, ఇప్పుడు నువ్వు అట్టుకొచ్చినవి ఏదో తీసుకోవాలైనా. నువ్వు ఆరాధన అంటే అదే కదా. ఇంతకాలం నువ్వు తిని బాగా వాక్యాన్ని నెమరవేసుకున్నావు కదా, ఏం చేసావు నా కోసం, ఇప్పుడు ఏమట్టుకొచ్చావు అని ఎదురుసుకొస్తాడైనా. వచ్చిన వాళ్ళందరినీ పరిశోధిస్తాడు, సాతానుగాడు పరిశోధిస్తాడు. ఇది నాదోతే కదా, ఏమంటాడు? ఇది నాదోతే కదా, ఏం చెప్తానో విన్నా